హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు మన ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన స్తుతిస్తూ, ఆయన ఎంతో ఆనందిస్తూ మన దినచర్యను ప్రారంభిద్దాం. అప్పుడు దీవెనతో మనం దినమంతా ఆయనలో సంతోషంగా ఉండగలుగుతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, మన ప్రార్థన అంటే దేవునితో జస్ట్ మనం ఆయనకి జ్ఞాపకం చేయటం. మనం ఎప్పుడు ఆయన దృష్టిలోనే ఉన్నాం. మనం ఎప్పుడు మన కన్నులు ఆయన వైపు తిప్పుతామో అప్పుడు మన వైపే చూస్తున్నాడు. కాబట్టి మనం ఆయన వైపు చూచిన వెంటనే ప్రభు మనకు జవాబిస్తాడండి. కన్నులెత్తి చూస్తే ప్రభు మన వైపు చూస్తున్నది మనం గుర్తించగలుగుతాం. మన దృష్టి ఎప్పుడూ దేవుని మీద ఉండాలి. దేవుని దృష్టిలో మనం ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా మన ప్రభు మనల్ని చూస్తున్న నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీవు నడవలసిన మార్గము నీకు నేర్పించదు. మీరు అనగనమన్నా కొరకు లేక దేవుని వాక్యం కొరకు ప్రతి ఉదయం ఎదురు చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు మాత్రం మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నా బిడ్డలు ఏం చేయాలి, నా కుమారుడు లేక నా కుమార్తె ఎలా నడవాలి, నేను నా ప్రోగ్రాం, నా ప్రణాళిక నా బిడ్డలకు చెప్పాలి. దాంట్లో వారు నడవాలి. వారు నేను ఆశించిన స్థాయిలో జీవించి గమ్యం చేరాలన్న ప్రభువు మన వైపే చూస్తున్నాడు. నీవేసు వైపు చూస్తే నీ కనులు ఆయన కనులు కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఇద్దరు కంటిలో కళ్ళు పెట్టి చూసుకున్నారంటే వారిద్దరు మనసులు ఏకమవుతాయండి. వారు అర్థం చేసుకుంటారు, బాధ కానీ ఆవేదన కానీ ఆనందంగా. అవును, యేసును చూడాలి అనుకున్నాడు జక్కయ్య. పొట్టివాడైనందున చూడలేక చెట్టెక్కాడు, కిందకు చూస్తా ఉన్నాడు. ఆ ప్రభు జనసమూహంతో వస్తూ ఆ చెట్టు దగ్గర రాగానే ఆగి, బైబిల్లో రాయబడింది, కనులెత్తి జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. అలా ప్రభు కొరకు చూస్తున్న కన్నులు ప్రభు కనులెత్తి చూడగానే జక్కయ్య కన్నులు ప్రభు కను దృష్టి కలిసింది. ఆయన చూపే చాలండి, మన గుండెలు పగిలిపోతాయి, మన గుండెలు మారిపోతాయి. జక్కయ్య యేసు ప్రభువుని నమ్ముకోవాలనుకోలే, ఉరక చూద్దామనుకున్నాడు, చోద్యం చూసినట్టు. అందరూ చెప్పుకుంటున్నారు ఏంటోరని. కానీ ఎప్పుడైతే ప్రభు దృష్టి ఆయన మీద పడిందో, నువ్వు త్వరగా దిగంటే సంతోషంతో త్వరగా దిగడం ఉంది బైబిల్లో. ఆ ఇంటికి రక్షణ వచ్చిందండి. పేతురు ప్రభువుని ఎరగనని బొంకాడు, 3 సార్లు బొంకాడు. కుక్కరు కోడి కూసింది. కోడి కూసేటప్పటికీ ప్రభు గుర్తొచ్చాడు. కోడి కొయ్యక మునుపు నువ్వు నన్ను ఎరగనని బొంకుతావు అన్న మాట. ప్రభువు గుర్తొచ్చి అటు ఇటు చూశాడు, కానీ తననే చూస్తున్న ప్రభు కన్నులు పేతురు చూచినప్పుడు ఆ ప్రభు కన్నుల్లో ఉన్న జాలి, కరుణ, ఆ ప్రేమ, క్షమ. ఇంతేనా పేతురు, నీకు అర్థమైందా నా ప్రేమ? నేను చెప్పింది జరిగింది చూసావా? ఇప్పటికైనా నీ స్థితిని వెరిగావా అన్నట్లు కళ్ళతోనే మాట్లాడినట్టు ప్రభు అతడికి గ్రహింపు కలిగి, పాశ్చాత్తాపం కలిగి, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి క్షమించబడ్డాడు. దేవుని చేతుల్లో బలంగా వాడబడ్డాడు. నిన్ను చూచువాడిని నీవు చూస్తే నీవు అద్భుతాలు చూస్తావు. హాగరు తన బిడ్డను అక్కడ పడేసి, ఆ బిడ్డ ఏడుపు నేను చూడలేను, దాహంతో ఎడారిలో నీళ్లు లేవు అని ఏడుస్తుంటే ప్రభు దూత ప్రత్యక్షమై నీటి బుగ్గను చూపించినప్పుడు ఆమె ఆ స్థలానికి పేరు పెట్టింది, నన్ను చూచిన వాడిని నేను చూచాను. చూచుచున్న దేవుడు మనకున్నాడు గనుక నీ సంగతి నీకంటే ఆయన బాగా చూసుకుంటాడు గనుక నువ్వు దేని విషయమై దిగులు పడవలసిన అవసరము లేదు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము
మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం, చివరి వచనం. రేపటి గురించి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. రేపటిని గురించి చింతించకండి, రేపటి గురించి చింతించకండి. రేపటి దినమున దాని సంగతులను గురించి చింతించును. రేపు చూసుకుందాం. రేపటి సంగతి ఇవాళ అక్కర్లా. ఏంటండి, నిన్నటి సంగతి ఇవాళ కూర్చొని అయ్యయ్యో అన్నంత మూలాన ప్రయోజనం లేదు. నిన్న గతించిపోయింది, నువ్వేం చేయలేవు. యూ కాంట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్న మళ్ళీ చేయాలనుకుంది, ఇవాళ చేయలేవు. ఇక నిన్నటి దినం అయిపోయింది, రేపటి దినం మంది కాదు, మన చేతుల్లో ఉంది ఈ దినం, ఈరోజు నువ్వు ఎలా బ్రతకాలో చూసుకో. ఈ రోజులో నీవు దేవుడిచ్చే వాగ్దానాలు పొందుకో. ఈరోజు యేసు వైపు చూడు. ఈరోజు బలం పుంజుకో. ఈరోజు ఆయన ఏందో ఆనందించు. ఈనాటి కీడు ఈనాటికి చాలు. రోజు తెల్లవారితే కీడే కదండి. ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అవి త్వరగా గతించిపోవును, మనం ఎగిరిపోవద్దు. వాటి వైభవము, ఆయాసము, ప్రయాస. తెల్లవారిందంటే ఎన్ని పనులండి. ఇల్లాలికి పనులు, ఇంటి యజమానికి పనులు, మన పిల్లలకు పనులు, స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి. ప్రతి మానవుడు ఈ రోజున ఒత్తిడికి గురైపోతున్నాడండి. వేగంగా ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అది చేయాలి, ఇది ముగించాలి. నాయకత్వంలో ఉన్నవారు, అధికారులుగా ఉన్నవారు, కాపురులుగా ఉన్నవారికి ఒక విషయం కాదు, అందరి విషయం ఆలోచించవలసిన వారికి మరెన్నో ఉంటాయండి. అది ఈ రోజు దేవుని కృప మనకు చాలు. ఇవాళదే మొయ్యలేక మోస్తున్నాం. రేపటి చింత కూడా వేసుకుంటే, రేపటి గురించి చింతించుకుంటూ కూర్చుంటే ఇక ముందుకే సాగలేమండి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ప్రభు మనకు తోడై ఉన్నప్పుడు, ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు ఏది మనకి తప్పు చేయడండి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకోనవు, కానీ వాటిలో ఒక్కటి కూడా పస్తుండవు. అడవి పువ్వులను చూడండి, అవి ఎంత అందంగా అలంకరించబడతాయో, ఎన్ని రంగురంగుల పుష్పాలతో ఉంటాయో. పొద్దున మొలిచి సాయంత్రం వాడిపోయే ఆ అడవి పువ్వుల్ని దేవుడు అంతగా అలంకరిస్తే మీ విషయమై ఆయన శ్రద్ధ తీసుకోవడం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడే అంత చవకబారు పిచ్చుకల గురించే ఆయన ఆలోచిస్తే, తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్న మనల గురించి ఆయన ఆలోచించడా. కాబట్టి ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఏం దాచుకుందుమా, ఏం కొనుక్కుందుమా అని రేపటి గురించి మీరు చింతించకండి. యేసును కలిగిన వారు యేసు వైపు చూస్తూ ఉండండి. యజమానుని కన్నులు, దాసుని కన్నులు యజమానుల వైపు చూచినట్లుగా ఏంటంటే, మన కన్నులు ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన మన చేతులు నింపగలిగినవాడు, మన హృదయాలను తృప్తిపరచగలిగినవాడు. అందుకని మీకెన్ని పనులున్నా మొదటగా దేవునితో మీరు కనెక్ట్ అవ్వండి. దేవునికి మీ చింత యావత్తు, మీ పనుల భారము ఆయన మీద మోపోని వాక్యంలో ఉందండి. మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఆయన మీ నిమిత్తమే చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. ఆయన సందులో ప్రార్థన అంటే ఏంటనుకుంటున్నారు? నీ భారాలన్నీ ఆయనతో చెప్పే వదిలే, ఆయన చూసుకుంటాడు. మనం ఆయనతో చెప్పేస్తాం, మళ్ళీ మనం మోసుకుంటుంటాం. మనం ఆయనకు అప్పచెప్పానంటాం, కానీ వాటి గురించి మళ్ళీ మనం చింతిస్తూనే ఉంటాం. అది కాదండి. నమ్మదగిన దేవుడు మనకున్నాడు. మీ భారములను ఆయన మోస్తున్నాడు. అనుదినము మా భారాలు భరిస్తున్నాడు ఆయన.
నీ చింత యావత్తు, నీ దిగులు, భయం, యాంగ్షియస్నెస్, రేపటి గురించిన ఆతృత వద్దు. ఈరోజు దేవునిలో ఆనందించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చాలామందికి చింతించటానికి సమయం ఉంది కానీ స్తుతించటానికి సమయం లేదండి. చాలామందికి చింతించడానికి సమయం ఉంది కానీ కనీసం ప్రార్థించడానికి సమయం లేదు. చాలామందికి లేని వాటిని లెక్కబెట్టుకోవడానికి సమయం ఉంది కానీ ఉన్న వాటిని లెక్కబెట్టుకొని దేవుడిని స్తుతించడానికి సమయం లేదు. యు మస్ట్ చేంజ్. మీరు మారాలి. నీకున్న వాటిని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ 1 by 1. మంచి పాట ఉంది ఇంగ్లీష్లో. అప్పుడు నీకు అర్థమవుతుంది నీవు ఎంత ఆశీర్వదించబడిన వాడివు. నీకున్న ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకో. నీకున్న ఆరోగ్యం, నీకున్న సమాధానం, నీకున్న గర్భఫలాలు, నీకున్న ఇల్లు, నీకున్న వాహనం, నీకున్న ఉద్యోగం, నీకున్న రాబడి, నీకున్న భార్య, నీకున్న భర్త, నీకున్న బిడ్డలు, నీకున్న, ఇప్పుడు చెప్పాలి కదా, సెల్ ఫోను, నీకున్న ల్యాప్టాపు, నీకున్న టీవీ, నీకున్న వాషింగ్ మిషన్, నీకున్న మిక్సీ, నీకు చెప్పుకుంటూ పోతే ఎన్నో నీకు ఉన్నాయి. అవన్నీ మర్చిపోతున్నావు. నాకు ఏమి ఇచ్చాడు దేవుడు అనే స్థితిలోనే ఉన్నావు. రేపు ఏమైపోద్దో నా బ్రతుకని ఆలోచిస్తున్నావు. వృద్ధాప్యాన్ని గురించి దిగులు పడకండి. ముదిమి వయసు వచ్చే వరకు ఎత్తుకొని వాడను నేనే. ఇప్పుడు నీకు ఉద్యోగం ఉందండి, ఖచ్చితంగా ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఒకరోజు రిటైర్ అవుతారు. రిటైర్ అయినప్పుడు నా సంగతి ఏంటని ఇప్పుడెందుకు నువ్వు ఆయాసపడాలి? ఇప్పుడెందుకు నువ్వు చింతిస్తూ కూర్చోవాలి? ఇప్పుడే రేపటి గురించి చింతిస్తుంటే ఈరోజు కూడా ఆనందించలేకపోతున్నావు కదా. ఈరోజు ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు మా అనుదిన ఆహారము మాకు దయచేయి, అంతే. ఇవాళ ఇచ్చిన దేవుడు ఆహారాన్ని రేపు ఇవ్వడా? నమ్మదగిన దేవుడు, మాటిచ్చి నెరవేర్చిన వాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను వెలబెట్టి కొన్నవాడు, నిన్ను అల్లారు ముద్దుగా చూసుకునే ప్రియ ప్రభు అండి. మనం ఆయనకు ప్రియ బిడ్డలం. దానియేలుతో అన్నాడు, బహుప్రియుడు దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడవు. నువ్వెప్పుడు నన్ను ఎతుకుతున్నావు, నా సహాయం కోరుతున్నావు, నా వాక్యానికి లోబడుతున్నావు, నేను చెప్పినట్టు వింటున్నావు, కాబట్టి నీవు నాకు ప్రియుడవు. మనం కూడా లోకాన్ని చూసి అనుసరించక, పరిస్థితులను చూసి కించపరుచుకోక, మనం ప్రభువుని నిందించేవారిగా ఉండక, ప్రభువుకి ఇష్టలుగా ఉందాం. ప్రభు చెప్పింది చేద్దాం, ఎదురు ప్రశ్న అడగకుండా చేద్దాం. దేవునికి మనం ప్రియ బిడ్డలమవుతాం. మనం ఆయనకు ప్రియులమైనప్పుడు ఆయన మనల్ని కంటి పాప వలె కాపాడతాడన్న సంగతిని గుర్తుపెట్టుకుందాం. మన ప్రభువు నమ్మదగిన వాడు. దేనిని గురించి చింతించకండి. బిడ్డల వివాహమా, దేవుడు చూసుకుంటాడు. వివాహం అనే విషయంలో ఘనమైనది. వివాహం ఏర్పాటు చేసిన వాడు ప్రభువే. నీ బిడ్డల విషయమై నీవు దిగులు పడక్కర్లా. నీ బిడ్డలు ఆయన బిడ్డలే. నీ బిడ్డలు ఆయన ఇచ్చిన సంతానమే. కాబట్టి నీ బిడ్డలను ప్రభు చేతులకు అప్పగించు. నీ కుటుంబాన్ని ప్రభు చేతుల్లో పెట్టు. రేపటి గురించి బాధపడొద్దు. నిన్ను విడువను ఎడబాయనన్న ప్రభు ఈనాడు ఏ విధంగా నీకు సాయం చేస్తాడో అలాగే నీ జీవితకాలం అంతా నిన్ను పోషించే సంరక్షకుడు, నిన్ను ప్రేమించే ప్రభు. ఆయన ప్రేమ మారదు. నువ్వు ఆయన్ని నమ్ము. నమ్మటం నీవంతైతే దీవించబడటం నీకు సాధ్యం. దీవించబడతావు. ఒక విధంగా చెప్పాలి, నమ్మకపోతే నీ సమస్యల్లో నువ్వు చిక్కుంటావు. రేపటి గురించి చింతించొద్దు. రేపటి గురించి ప్లాన్ చేయొద్దు అనలేదు. మనం రేపటి గురించి ప్లాన్ చేయమంటే, నేడైనా రేపైనా ఒక పట్టణంలోకి పోయి వ్యాపారం చేసి 1 సంవత్సరం మంది ఆస్తి సంపాదించుకుందాం రండి చెప్పుకొని వరలారా అంటే మనం అనవసరమైనటువంటి ప్లాన్లు వేసుకుంటుంటాం. రేపు దేవుని చేతుల్లో ఉందండి. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. రేపు ఏం చేయమంటావు అనేది నువ్వు అడగక్కర్లా.
నీకు కుడి అడవులకు తొలగకుండా దారి చూపించే ప్రభు నీ మీద దృష్టి ఉంచాడు కనుక దిగులు పడకు. నీ సొంత ప్లాన్లు వేసుకోవద్దు. రేపు ఏమి సంభవించను నీకేం తెలుసు? ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఏంటండి? కాబట్టి ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేయుదుమని చెప్పుకోవాలి. రేపటి గురించి చింతించవద్దు. రేపటి గురించి నువ్వు పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసుకొని ఇవాళ ఉన్న సమయాన్ని పాడు చేసుకోవద్దు. ఉన్న ప్రతి క్షణాన్ని ఉపయోగించుకో. నీ జీవితంలో గమ్యం చేరుతావు, దినాభివృద్ధి పొందుతావు, నిత్య మహిమకు పాత్రుడు అవుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, లోకస్తుల వలె మేము రేపటి గురించి చింతించేవారిగా కాక, భవిష్యత్తు గురించి బాధపడేవారిగా కాక, నా కాలగతులు నా ప్రభు చేతుల్లో ఉన్నాయి. ఏది నాకు ఎప్పుడు కావాలో అది నాకు ఇచ్చే ప్రభువు నాకున్నాడు. నేను ఆయన బిడ్డను. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నన్ను పోషిస్తాడు. అడవి పువ్వులను అలంకరించే దేవుడు నాకు అవసరమైన వస్త్రాలు ఇస్తాడు. ఈ లోకమును దాని ఆశను ఆశలకు మేము చోటివ్వక, ప్రభా ఈ లోకములో మాకేది కావాలైనా నీవు ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నావని, ఏ సమయానికి అది ఇచ్చే గొప్ప ప్రేమ కలిగిన ప్రభువుగా ఉన్నావని నమ్ముటకు, ఎప్పటికప్పుడు మా చింత యావత్తు నీ మీద వేసి నీలో ఆనందించుటకు, సంతోషముతో ఈ దినము మేము చేయవలసిన పనుల్లో ముందుకు సాగుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 ఫోన్ నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉండే 9100 నెంబర్కి తెలియజేయండి. ప్రభు ఎప్పటికప్పుడు మనకి ఏది కావాలో అది ఇస్తే యెహోవా ఈరేగా ఉన్నాడని నమ్మండి. మీ భారం యెహోవా మీద మోపు, ఆయనే వాటిని భరిస్తాడు కనుక ప్రార్థనలో ప్రతి భారాన్ని ఆయన పాదాల దగ్గర విడిచిపెడతాం. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీరు దీవించబడితే ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే తట్టు ఇతరులను ప్రోత్సహించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి వాళ్ళ బుధవారం కదండి మంచివార ప్రార్థనా కూడికను కల్వరి చర్చ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం. మీరు మాతో పాటు లైవ్లో జూమ్లో కూడా తెలుసుకోండి. క్షమించండి, పోయిన సోమవారం జూమ్లోకి రాలేకపోయాం కాబట్టి వెన్స్డే మీరు అందరూ ఖచ్చితంగా జూమ్లోకి వచ్చి పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడండి గాక. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఈ జూలై 15వ తారీఖు ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే సెషన్గా ఉన్న ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్లో దైవజనులు, పాస్టర్సు, ఇవాంజలిస్టు, పరిచర్య పిలుపున్నవారు, సేవలో ముమ్మరంగా ఉన్నవారు మాత్రమే ఆహ్వానితులు. ఎందుకంటే మనం మరింత ఉన్నత స్థితిలో ఈ నేటి టెక్నాలజీని ఉపయోగించుకొని అనేకుల్ని ఎలా రీచ్ చేయాలనే ముఖ్యమైన విషయాల మీద మనం స్టడీ చేస్తాం కనుక దయచేసి దైవజనులు ఆహ్వానితులు దయచేసి గమనించండి. రిజిస్ట్రేషన్ ఈజ్ ఎ మస్ట్. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రాకూడదు. ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటారా? సింపుల్. ఇవాళ QR కోడ్ వచ్చింది కదా, ఇదిగో ఈ కింద ఇవ్వబడినటువంటి QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. అన్ని వివరాలు మీకు తెలిసిపోతాయి. ఇంకా మీకు అనుమానం ఉంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించండి. రండి, మనందరం కలిసి దైవాభిషేకం పొంది దేవుని శక్తితో మరింత ముమ్మరముగా ఆత్మలను పట్టు సేవలో ముందుకు సాగుతాం.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.